ఈరోజు మన ఈ దేవాలయంలో ఉన్న గణపతి సన్నిధిలో చేసుకునేటువంటి అవకాశాన్ని పొందిన అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే సంకష్టహర చతుర్థి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్రతం. ఇది మామూలుగా అందరం వినాయక చవితికి శుక్లపక్షంలో ఒక చవితి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక చవితి వస్తుంది. ఈ రెండు చవితులు కూడా ప్రధానమైనవి. అయితే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? సహజంగా ఎవరైనా అది వరసిద్ధి వినాయకుడిగా మనము చవితి రోజున చంద్రుడిని మనం చూస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ సంకష్టహర చతుర్థి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది కూడా మీరందరూ ఉపవాసంలో ఉంటుంటారు కాబట్టి ఒక 10-15 నిమిషాల లోపల నేను ఈ సంకష్టహర చతుర్థి గురించి చెప్పి నిర్వహిస్తా. ఎందుకంటే దీని పేరులోనే నేను మొన్న 7 రోజులు వరుసగా ఇక్కడ గణపతి వైభవం గురించి మనం గణపతి పెట్టుకుని చెప్పాం. ఆఖరి రోజు కొంచెం మాకు ఆసక్తి వచ్చి నేను రాలేకపోయాను. అయితే ఆ కథలో ఈ కథ ఏం లేదు, కానీ ఈ కథ మనం మీరందరికీ తెలిసే ఉన్నట్టు మీరందరూ చేస్తూ ఉన్నారు కాబట్టి అయినా మరొకసారి మనం అనుకుందాం. ఎందుకంటే పేరుకు తగ్గట్టుగా ఎటువంటి సంకటాలమైనా తొలగించగలిగే దాన్నే సంకటహర చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి అని మనం చెబుతున్నాం. ముఖ్యంగా గణేశ పురాణంలో ఈ వ్రతం గురించిన వివరాలు ఉన్నాయి. ఈ పురాణం ప్రకారం గణపతి పూజ మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటేమో వరద గణపతి, అంటే శుద్ధపక్షంలో వచ్చే చతుర్థికే చేయాలి. దాన్ని సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి పూజ అని మనం చెబుతాం. అది అందరూ చేస్తాం. రెండోది ఈ సంకష్టహర గణపతి. సంకష్ట గణపతి పూజకు బహుళ చవితి రోజులు చేయటం. మంగళవారము బహుళ చవితి తిథి కనుక కలిసి వస్తే అది చాలా అత్యంత శ్రేష్టమైంది అన్నారు. ఎందుకంటే వినాయకుడికి కుజగ్రహం అంటే కుజదోషాలను పోగొట్టేటువంటి శక్తి ఉంది. కు అంటే భూమి, భూమి నుండి జాంటే పుట్టినవాడు. అమ్మవారు పార్వతి కదా, పార్వతి తనేడు కాబట్టి మంగళవారం కుజవారం అన్నదానికి తెలుగులో మంగళవారం అంటే మంగళ అంటే శుభాలను కలగజేసేది అని. ఈ చవితి మంగళవారం కూడా కలిసి వస్తే అది చాలా విశేషమైంది. ఆ రోజున ఉదయం నుండి ఉపవాసం ఉంటాం, సాయంకాలం పూజ చేసి గణపతికి నైవేద్యం పెట్టి చంద్రుడిని చూసిన తర్వాత చంద్రుడికి అలాగే చతుర్థి తిరిగి నమస్కారం చేసుకుని అర్ఘ్యం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాం. ఇది సంకష్టహర గణపతి చతుర్థిలో మనం చేయాల్సిన పని. అంటే దీని మీద మీకు ఇప్పుడున్న ఆధునిక వ్యవహారంగా ఒక 4 మాటలు చెబుతాం. అసలు ఏమిటి ఈ సంకష్టహర చతుర్థిని ఎందుకు ఇలా మనం చేస్తున్నాం అంటే, ఒక వ్యక్తి అనేవాడు భావన పొందుతూ ఉంటాడు. ఏదైనా సరే భావనే కదా. యాదృశి భావన అంటే తాదృశి సిద్ధి భరి. ఒక విషయం మీద నీకు ఎటువంటి భావన ఉంటుందో నువ్వు అటువంటి ఫలితాన్నే పొందుతావు. దానికి ఇంగ్లీష్లో అనేక రకాల సామెతలు కూడా ఉన్నాయి. అయితే నిజానికి ఆత్మ అనేటువంటిది అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఆత్మకి అపరిమితమైన శక్తి ఉంది. అంటే మేధావులు, ఈ సైంటిస్టులు కూడా ఏమంటారంటే మన మనస్సుకు ఉన్నటువంటి శక్తిలో మ్యాక్సిమం ఒక 5% అంటే ఎవరు ఎక్కువ వాడుకోవాలి. బాగా పట్టుకోండి, బాగా తెలిసిన వాళ్ళు. మన మనస్సుకున్న శక్తిలో మనం వాడుకునేది ఒక 5% కంటే కూడా ఎక్కువ వాడుకోలేకపోతున్నాం. ఎంతటి మేధావైనా సరే ఆ 5%కి కంటే ఎక్కువ వాడుకోలేరు. ఈ భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పరమాత్మ అనేది అనంతమైనటువంటి శక్తి కలిగిందని, ఆ అనంతమైన శక్తిని అందించడానికి ఆయన ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. 100% ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు? మనస్సు ఆయన వైపు నువ్వు ఉన్ముఖం చేసినట్లయితే, ఆయన వైపు నువ్వు సారించినట్లయితే ఆ శక్తిని మనస్సు స్వీకరించగలుగుతుంది. అలా స్వీకరించినప్పుడు మనస్సుకున్నటువంటి శక్తి ఎటువంటిది అవుతుందంటే, ఏ పని కూడా
అసాధ్యం లేదు. అంటే దేన్నైనా మనం సాధించగలం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనే భావన మనకి వస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ అపరిమితమైనటువంటి శక్తిని మనం వినియోగించుకోలేకపోవడానికి కారణం మనకు మనంగా విధించుకున్నటువంటి పరిమితులే. మనం అంత చేయగలమా, ఇంత పొందగలమా అని మనమే ముందర నిశ్శబ్దం అయిపోతాం. అయితే దానికి కారణం ఏంటంటే మనం మన మనస్సుకి ఆ శక్తి లేదని భావించడమే ఒక పొరపాటు. ఈ పరిస్థితిలో నుండి వ్యక్తి బయటకు వచ్చాడనుకోండి, ఇక అప్పుడు ఏమవుతుంది, ఏ సమస్య అయినా సరే చాలా సులభంగా దాటగలుగుతాడు. నేను చెప్పిన ఈ మాటలో మీకు అర్థమైందా? మనం చేయగలం అనే ఒక ధీమా మన మనస్సుకి రాకపోతే ఏమి చేయలేదు. కానీ మనం చేస్తామనేటువంటి వ్యక్తి దృఢ నిశ్చయానికి రాగలిగినప్పుడు మనస్సు దాన్ని తీసుకోగలుగుతుంది. అప్పుడు ఏ సమస్య అయినా సులభంగా దాటగలుగుతాడు. ఇప్పుడు దాటగలిగినంత చిన్న సమస్య కనుక ఉందనుకోండి, ఒక కష్టం, అది మీరు దాటితే చాలా దాటుతారు, చాలా సంతోషపడతారు. ఆయన ఎంతనే మనకి ఈ కష్టం వచ్చింది అవలీగా చూసేసారు. నీ శక్తి సామర్థ్యం మేరకు దాటగలిగిన సమస్య వస్తే నీ శక్తి సామర్థ్యాలు అన్నీ పెట్టి దాటగలుగుతావు. అప్పుడు కూడా చాలా కష్టపడ్డానండి, నేను ఈ సమస్యలో నుంచి బయటపడడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను. అసలు నీకు సాధ్యం కాని సమస్య వచ్చి పడింది, అప్పుడు ఏం చేస్తావు?